సంగమా ప్రభునామం పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రోజు మాట్లాడుతూ ఉంటాం కదండి. మనం మాట్లాడేటువంటి మాటలు మనం ఎక్కడి నుంచి మాట్లాడుతాం చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి మాట్లాడతామండి? ఎవరికి తెలీదా? మీకు తెలుసు, చెప్పండి. చిన్న విషయమే అది. మనం మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి మాట్లాడతాం చెప్పండి. ఏం ఉపయోగిస్తాం? మన ఆహారం దేని ద్వారా తీసుకుంటాం చెప్పండి. ఆహారాన్ని ఎలా తీసుకుంటాం? నోటి ద్వారా తీసుకుంటాం. మనం ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం. అంటే మనం ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం కాబట్టి మనకి నోరు చాలా ప్రాముఖ్యత అండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవం మన జీవితంలో. ఆ నోరుని ఎలా ప్రాముఖ్యంగా చూసుకుంటున్నామో, నాలుక ఉందో చూసారు? మీకు ఉందండి, అందరికీ నాలుక ఉంది కదా, తెలుసు కదా. మీరు నాలుకని చూసారు ఎప్పుడన్నా? చూసాం. రోజు నాలుకతోనే మనం మాట్లాడతాం, నాలుకతోనే ఆహారాన్ని తీసుకుంటాం, నాలుకతోనే మనం అన్ని విషయాల్లోనూ కూడా ముందుంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మాటల శక్తికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి కొద్దిసేపు మాట్లాడతాను. బైబిల్ గొప్ప జ్ఞానంతో నిండి ఉంది. మనం రోజు చదువుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, అన్ని విధాలుగా కూడా మన బైబిల్ గొప్ప జ్ఞానంతో నిండి ఉంది. నాలుక చాలా చిన్నదండి. అన్ని అవయవాల్లోనూ మనకు 2 కాళ్ళు, 2 చేతులు, తల అన్నీ ఉన్నాయండి. 2 కళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ నాలుక మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆ నాలుక చాలా చిన్నది, మెత్తది. ఇది మొత్తం ఎంత ఉపయోగకరంగా మనకు ఉంటుందో అంత నాశనం చేసేటువంటి పవర్ ఈ నాలుక ఉందండి. ఎంత నాశనం చేస్తుందంటే, చిన్న విషయం కనుక మన నోటిలో పడితే ఆ విషయాన్ని 10 మందికి పంచి దాన్ని ఇష్టం వచ్చిన రీతిగా సర్క్యులేట్ చేసేస్తాం అన్నమాట మనం. అంటే నాలుగుకి అంత పవర్ ఉందండి. ఇది స్వస్థపరచడానికి ఉపయోగపడుతుంది. ఎలా స్వస్థపరచడానికి ఉపయోగపడుతుంది? ప్రార్థన చేసుకుంటాం. మనం ఏం చేసుకుంటామంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ముందు ప్రార్థన చేసుకుంటాం. స్వస్థపరచడానికి ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తుతించడానికి ప్రార్థన చేసుకుంటాం. మనం పక్క వాళ్ళకి మేలు చేయాలన్నా ఈ నోరు విప్పి మనం వాళ్ళకి మేలు చేస్తాం. అదేవిధంగా హాని చేయాలన్నా కూడా, ఎదుటి వాళ్ళకి నష్టం చేయాలన్నా కూడా మన నోరు విప్పితే కొన్ని సందర్భాల్లో అది ప్రాపర్గా ఉపయోగించకపోతే, అది ముఖ్యంగా ఉపయోగించకపోతే, సరైన రీతిలో ఉపయోగించకపోతే ఎదుటి వాళ్ళకి హాని జరుగుతుందండి మన నాలుక ద్వారా. కాబట్టి బైబిల్లో నాలుక అనేటువంటి చిన్ని అవయవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మనకు కొన్ని సందర్భాల్లో దీవెనలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో శంపించబడినటువంటి పరిస్థితులు కూడా నాలుకకి దేవుడు ఇచ్చారు. ఇక్కడ నాలుక యొక్క లోతైన శక్తిని ప్రకాశవంతంగా ఉండేటువంటి ఒక 2-3 మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ఉందంటే, జీవ మరణములు నాలుక వశము. జీవ మరణము ఇదేంటండి? జీవమరణములు నాలుక వశం ఏంటి? మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి ఆయురారోగ్యాలు ఉన్నాయి. అవి కదా మన ఆరోగ్యం బాగుంటేనే కదా మన వశములు మనం జీవించేటువంటి పరిస్థితిలో ఉంటాం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అండి, నాలుక అనేది నేను ఇప్పుడు చెప్పాను మీకు, స్వస్థపరచబడాలన్నా, మీరు దేవుని కోపానికి ఉగ్రతకి గురవ్వాలన్నా ఈ నాలుకే కారణం. ఎందుకు ఈ నాలుగు కారణం అంటే, మన నోట్లోంచి వచ్చినటువంటి మాటలు, మన ప్రవర్తన రీతి అన్నీ కూడా ఈ నాలుకే నిర్ణయిస్తుందండి. చాలా సందర్భాల్లో మనం వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం కొంతమంది గురించి. తెలిసింది ఇంత, తెలియనిది అంత. చాలా విపరీతంగా ఏంటంటే, మనమే ఊహించేసుకుని ఎవరైనా ఒక విషయం మన చెవిలో వేస్తే ఆ విషయాన్ని 10 మందికి చెప్పేస్తాం. ఆ 10 మంది ఇంకో 10 మందికి అసలు విషయం బయటికి రాదండి. ఇదేంటంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఇవన్నీ కూడా. దేవుడు చూస్తున్నాడండి, ప్రతీది కూడా గమనిస్తున్నాడు ఆయన. నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు చూసే చూపు కానీ, నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తిస్తున్నావో అవన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయంట. అంటే ఈ నాలుక మాట్లాడే తీరుని బట్టి, ఈ నాలుక ద్వారా నువ్వు చేసేటువంటి పాపాన్ని బట్టి, ఈ నాలుకను ఉపయోగించే రీతిని బట్టి అన్నీ కూడా జీవమా మరణమా.
జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంటండి. ఇదేంటండి, మనం జీవితం జీవించడానికి దేవుని యొక్క కృప అవసరం కదా, మనం దేవుని యొక్క ప్రేమ గురైతే చాలు కదా, ఆయన దయ ఉంటే చాలు అని మీరు అనుకోవచ్చు. కానీ అలా కాదండి. నాలుక జీవ మరణముల వశంలో ఉన్నాయంట. అంటే జీవం వైపు వెళ్ళేటువంటి మాటలు మాట్లాడుతున్నావా, యథార్థవంతంగా జీవించేలా మాట్లాడుతున్నావా, దేవుని ప్రేమను పొందుకునే విధంగా మాట్లాడుతున్నావా, స్వస్థత చేకూరేటువంటి మాటలు మాట్లాడుతున్నావా, మరణం వైపు దారితీస్తున్నావా, ఇరుకులో ప్రవేశిస్తున్నావా, చీకటిలో దారిలో వెళ్తున్నావా, ఇవన్నీ కూడా నాలుక వశంలోనే ఉన్నాయండి. అంటే నాలుకని ఉపయోగించే రీతి సరిగా లేకపోతే నీ ఒంటి నిండా సమస్యలే వస్తాయండి. పొరుగువారితో సమస్య, ఎదుటివారితో సమస్య, నీ ఇంటి వారితో సమస్య, కుటుంబంలో నెమ్మది ఉండదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎట్టి పరిస్థితులను కూడా నాలుకని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దీన్ని ప్రేమించేవారట, నాలుకని ప్రేమించేవారు. నాలుకని మేము ప్రేమించడం ఏంటండి, అది ఒక అవయం కదా, మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం అయిపోతుంది. దాన్ని మేము ప్రేమించాలండి. ఎలా ప్రేమించాలంటే లిమిట్గా మాట్లాడాలి, తగిన రీతిలో మాట్లాడాలి, సరిపడ రీతిలో మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి హానికరంగా లేనటువంటి విధంలో మాట్లాడాలి. ఇది ఇలా మీరు కనుక ప్రేమిస్తేనంటే ఏం పొందుకుంటారో తెలుసండి, ఫలాలు పొందుకుంటారు. అంటే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మనం మాట్లాడే తీరు, వాడే పదాలు ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో మనం సూటిగా ఎదుటివాడికి ఏమీ కత్తిసరక్కర్లేదు, బాణం ఇసరక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, ఒక్క మాట ద్వారా ఎదుటివాడు ఒక్కొక్కసారి అల్లల్లాడిపోతాడండి. అంటే మనం వాడే పదాలు అంత కఠినంగా ఉంటాయి. అవి కూడా దేవుడు గమనిస్తున్నాడు. జీవం వైపు వెళ్తున్నావా, మరణం వైపు దారితీసేటువంటి మాటలు మాట్లాడుతున్నావా, ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఇతరులలో ప్రేమ కలగాలన్నా, ప్రోత్సాహం కలగాలన్నా, ఎదుటి వాళ్ళలో స్వస్థత తీసుకురావాలన్నా, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలన్నా, ఇవన్నీ కూడా మనకి దేని ద్వారా జరుగుతాయండి, నాలుక ద్వారా జరుగుతాయి. నాలుకే తీసుకువెళ్తుందండి. మనం వాడే పదాల తీరు, మనం మాట్లాడేటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్చ, ఇవన్నీ కూడా జీవం వైపు దారితీస్తూ ఉంటాయి. అదే మన నోటి నుంచి వచ్చేటువంటి వాడి వేడి గల పదాలు ఉన్నాయి చూడండి, దురుసు మాటలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా నరకంలోకి దారితీస్తాయట. ఒక్కసారి మళ్ళీ ఎవరైనా దొరికితే చదవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చదవండి. జీవం వైపు నడవాలి, మంచి పదాలు వాడాలి, ఇతరులకి హానికరమైన జీవితం జీవించకూడదు అని అనుకుంటారో వాళ్ళ ఫలాలు తింటారంటండి. అదే మనం ఇష్టం వచ్చిన రీతిలో సరిగా లేకపోతే, మన మాట తీరు సరిగా లేకపోతే, బాణాలు గుచ్చే విధంగా మనం మాట్లాడితే మనకి ఏం కలుగుతుందంటే నష్టం వాటిల్తుందండి. అంటే నరకంలోకి పోతామని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరిస్తుంది. గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, అశాంతి, మనోవేదన, ఇవన్నీ కూడా మనకి మరణానికి దారితీసేటువంటి పరిస్థితులు. అయితే యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 5 నుంచి 6వ వచనం వరకు ఏమని ఇవ్వబడిందంటే అండి, నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ అది గొప్పలు చెప్పుకుంటుందని యాకోబు గారు రాశారు అక్కడ. అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఆయన ఏం చెప్తున్నారంటే, నాలుక చాలా చిన్నవి. ఒకసారి మీరు గమనించండి, ఎంత ఉండదండి. అది మనం బయటికి తీస్తే పెద్దగా అనిపిస్తుంది. ఆ నాలుకతోటే మనం ఏం చేస్తామంటే భయపెడతాం, చిన్నపిల్లల్ని ఆడించడానికి నాలుక అటు ఇటు కదుపుతాం, తర్వాత తప్పు అయితే నాలుకతోనే సైగలు చేస్తాం. ఇవన్నీ కూడా మనకు తెలుసండి. ఇక్కడ మనం గమనించాల్సింది, నాలుక చాలా చిన్నదైనప్పటికీ చాలా గొప్పలు పోతుందంట. ఎలా గొప్పలు పోతుందంటే, చిన్న అవయవమే అయినప్పటికీ అది చాలా గొప్పలు చెప్పుకుంటుంది. ఎలాంటి గొప్పలు చెప్పుకుంటుందంటే, మీరు గమనించండి, ఒక చిన్న నిప్పురవ ఉందనుకోండి, ఆ నిప్పురవను మనం చాలా ఈజీగా తీస్తాం. ఏమనంటే చిన్న నీళ్లు పోస్తే ఆరిపోతుంది, కొద్దిగా తగ్గించండి, కొద్దిగా నీళ్లు పోస్తే ఆరిపోతుంది, ఇదంతా అనుకుంటాం. కానీ చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవిని కాల్చేస్తుందండి, పెద్ద అడవిని కాల్చేస్తుందండి. అది ఆపడం ఎవరి తరమో కాదు. ఒక్కొక్కసారి
మరణం కలిగినటువంటి నాలుక ఉంటుంది చూడండి, చిచ్చు పెట్టే నాలుక ఉంటుంది చూడండి. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో చోట మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి. ఆ నాలుక పెట్టిన చిచ్చట ఎంత నీళ్లు పోసారిపినా ఒక్కొక్కసారి ఆరదంటండి, అది వెలుగుతూనే ఉంటుంది. అంటే నాలుక దేనికి గుర్తుగా ఉంది? నిప్పుకి గుర్తుగా ఉంది. నాలుక దేనికి గుర్తుగా ఉందండి? నిప్పు. నిప్పు అంటే మనం భయపడుతూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నిప్పు దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు ఇలా పట్టుకోరు. అంటే మనం నాలుకని ఎలా భావించాలన్నమాట? నిప్పులా భావించాలి. అమ్మో, నా నోటి ద్వారా ఒక చెడ్డ మాట వచ్చిందంటే దేవుని యొక్క చిత్తం వేరుగా ఉండొచ్చు, దేవుని యొక్క చూపు నా వైపు ఉంది. మాట్లాడేటప్పుడు నేను చాలా ఆలోచించి మాట్లాడాలి. ఇతరుల గురించి నేను సాక్ష్యం ఇచ్చేటప్పుడు మంచి సాక్ష్యం ఇవ్వాలి, లేకపోతే అది నాకు చిచ్చు పెడుతుందని ఒక భయం అయితే మనలో ఉండాలండి. నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ అది చాలా చిచ్చు పెట్టేదిగా చిన్నది. ఇవి నా మాటలు కాదండి, యాకోబు పత్రికలో ఆయన క్లియర్గా మనకి వివరించారు. ఒకసారి అలాగుననే నాలుక కూడా బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడదు. నరకానికి పోయేటువంటి చిచ్చు పెడుతుందంటే నాలుక. ఒక చిన్న నిప్పురవ్వ అడవిని ఎలా తగలపడుతుందో ఒక చిన్ని మాట అంటే మన నాలుక అగ్నితో పోల్చాడైన ఆ అగ్ని అనేటువంటి ఈ నాలుకను మనం జాగ్రత్తగా వాడుకోకపోతే కుటుంబ సమస్యల్లో మనం పడిపోతాం, ఇతరుల దగ్గర సమస్యల్లో పడిపోతాం, చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు పడిపోతాం, ఎదుటివారి గురించి అజాగ్రత్తగా మాట్లాడితే ప్రమాదంలో పడిపోతాం అని యాకోబు గారు విశ్వాసాలను హెచ్చరిస్తున్నాడు. నోటిని కంట్రోల్లో పెట్టుకోండి, నోటిని ఒక క్రమమైన రీతిలో మాట్లాడుకోండి. నోటిని చక్కగా అదిరిపడతా ఉంటుంది. అంటే ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి. ఈ నాలుక దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను సరి అయిన రీతిలో చేస్తున్నానా లేకపోతే క్రమం లేని రీతిలో నేను ఉపయోగించుకుంటున్నాను అనేది ఎవరూ ఆలోచించమండి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ నాలుక నా దగ్గర ఉంది కాబట్టి నేను ఏదో మాట్లాడాలని అనుకుంటాం. కానీ విశ్వాసాలను ఆయన ఏమి హెచ్చరిస్తున్నాడంటే నీ నాలుక నువ్వు సరిగా వాడుకోకపోతే ఈ మాటల తోటల వల్ల, అంటే మాటలు అవి బళ్ళల్లా గుచ్చుకుంటాయంటండి ఎదుటి వాళ్ళకి. ఆ తోటాలు పేల్చకుండా క్రమమైన జీవితం, సుఖవంతమైనటువంటి కుటుంబంలో నువ్వు హ్యాపీగా జీవించాలంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా నోటిని భద్రపరుచుకోవాలి. తన నోరుని కాపాడుకునేవాడు తన్నును కాపాడుకున్నని సామెతల గ్రంథంలో మనకు వాక్యం చెప్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇతరులతోటి మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి మనకి నిద్ర లేకుండా అయిపోతుందండి. మనం ఏం చేస్తామంటే ఏదైనా చిన్న విషయం తెలిస్తే అది కరెక్టా కాదా అని మనం చూడం, వెంటనే పక్క వాళ్ళకి చెప్పేస్తాం. ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పుతాం కానీ అయ్యి బాబు నేను అతనికి చెప్పాను, ఆ అమ్మాయికి చెప్పాను, ఆవిడికి చెప్పాను, ఆవిడ కడుపులో ఉంచుకుంటుందో లేదా బయటికి చెప్పేస్తుందో, నిద్ర అంటే ఉండదండి. గమనించండి, నాలుకను భద్రంగా కాపాడుకుంటే మనం జీవానికి వెళ్ళేటువంటి దారి ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తారు. ఇక గమనించినట్టయితే నాలుక అగ్నియే అనేది మనం చూసాం కదా. ఇక్కడ గమనించినట్టయితే అది అదిరిపడుతుంది అంటండి, శరీరం మొత్తం నడిపిస్తుంది నాలుక. శరీరాన్ని మొత్తం నువ్వు ఇలా చేయి, నువ్వు అలా మాట్లాడు, అక్కడ ఈ విధంగా చెప్పు, ఇక్కడ ఆ విధంగా చెప్పని మన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ మనశ్శాంతి లేకుండా చెయ్యకూడదు అంటే మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. మీరు ఏ విషయం మొదలుపెట్టినా, ఎవరి దగ్గర 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలనుకున్నా, నీ కుటుంబాలతో ఏ గొడవ లేకుండా ఉండాలన్నా ముందు ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన చేసుకుంటే మనం ఏదైనా సాధించగలమండి. ఎందుకంటే మన నాలుక మన వశంలో ఉంటుంది, మన నాలుక అదిరిపడకుండా ఉంటుంది, మన నాలుక అగ్నిలో మనం కాల్చకుండా ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని క్షేమంగా మనం చూసుకోవాలి. అదుపు తప్పకుండా చూసుకోవాలంటే దారి తప్పిపోతామేమో, సరి అయిన రీతిలో మాట్లాడలేమేమో, ఎదుటి వాళ్ళని బాధ పెడతామేమో, ఇవేమీ కాదు. దేవా నా నోటిని అదుపులో ఉంచు అనేటువంటి ఒక్క మాట ద్వారా నువ్వు చాలా క్షేమకరమైనటువంటి రీతిలో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఓడ అనేది నడపడానికి ఒక చిన్న చుక్కని అనేటువంటి చాలా చిన్నది నడిపిస్తుందండి. చిన్న చుక్కని పెద్ద ఓడండి. ఆ ఓడ ఎంత పెద్ద ఓడైనా ఆ చుక్కని ఓడ నియంత్రిస్తుందట, కంట్రోల్లో పెడుతుంది. అలాగే మనం కూడా ఈ దీన్ని ఏమంటారంటే ఒక బాక్స్ లాంటిది అనమాట. ఈ బాక్స్కి 10 మందిలో ఉన్నప్పుడు లాక్ వేసేస్తారనుకోండి,
లాక్ అంటే తగు రీతిలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అనేటువంటి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేయకూడదు. ఏదో నలుగురు నవ్వుతున్నారు కదా అని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడామనుకోండి, అదే మనకి మళ్ళా అదురు తెస్తుందండి. మనల్ని మనశ్శాంతిగా ఉంచదు, నిద్రపోనివ్వదు. మనకి ఏంటంటే ఆత్మ పరిశీలన ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. మాట్లాడే తీరు, మాట్లాడేటువంటి ఆలోచనలు, చూసేటువంటి చూపు, ఇవన్నీ కూడా మన నియంత్రణలో ఉండవలసినటువంటి కొన్ని అవయవాలు. నాలుక ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మన నాలుక మనం కంట్రోల్లో పెట్టేసుకుంటే మనకు అవతలతో ఏ విధమైనటువంటి గొడవలు రావు. మౌనమే సమాధానం. వినుటకు వేగిరపడాలండి. వినుటకు వేగిరపడాలంట, మాట్లాడడానికి ఆలోచించాలి. అంటే ఎవరన్నా చెప్పినప్పుడు ఏంటండి చెప్పండి అని వాళ్ళు చెప్పినంత మనం వినాలి. మనం ఏదో సమాధానం ఇచ్చేసాం, తొందరపడి సమాధానం ఇచ్చామనుకోండి, ఒక్కోసారి అది మనకి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. విశ్వాసి ఈ విధమైనటువంటి నష్టంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బహుగా చదువుతూ ఉండాలి. బహుగా చదవటమే కాదండి, ఆ చదివినటువంటి వాక్యంలో మనం ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనం ఏ విధమైనటువంటి ఆసక్తిగల జీవితం జీవించాలి, దేవుని పట్ల మనం ఏ విధంగా మన బాధ్యత నెరవేర్చాలి, ఇవన్నీ కూడా మనం అనుక్షణం దేవుని యొక్క నామంలో మనం జీవిస్తూ ఉంటే మనకి నాలుక కాదు కదా ఏ ప్రాబ్లము తీసుకురాదండి. ఇవన్నీ కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే కోపం అనేటువంటి పాపం మనం చేయకుండా ఉంటాం. మనం భద్రతలో ఉంటాం. మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆటోమేటిక్గా పక్క వాళ్ళతోటి డిస్కషను, ఆ 10 మందితో డిస్కషను, ఇది కాదు అది కాదు ఇది, ఒక్కొక్కసారి చిన్న విషయమే కూడా పెద్ద విషయం అయిపోతూ ఉంటుందండి. అలాంటి సందర్భంలో యాకోబు గారు ఏం చెప్తున్నారంటే మౌనం పాటించమంటున్నారు. మౌనం పాటించు, శ్రద్ధగా విను, వినుటకు వేగిరపడు, కానీ మాటలాడుటకు నిదానించు. నిదానించాలంటే మాట్లాడే ముందు 1-2 సార్లు నిదానించాలి. నిదానిస్తేనే అప్పుడు మనకి ఎదుటివాడు కోపపడతాడు చూడండి, ఆ కోపం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాడట. మనం నిదానంగా ఎప్పుడైతే ఉంటామో వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళని మనం ఎదిరించలేం, వీళ్ళతో మనకి పోటీ లేదు అని అనుకుని ఆటోమేటిక్గా అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకి లభిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:29 ఈ విధంగా చెప్తున్నారండి. ఏంటంటే వినివారికి కృప కలుగునట్లు సందర్భమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మంచి మాటలే పలుకుడు కానీ మీ నోట నుండి దుర్భాష రానియకుడి. వినుటకు కృప కలగాలంటండి. అంటే మనం మాట్లాడేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆవిడ నోరిప్పితే అసలు వినలేము, అసలు మాట్లాడే తీరే వేరుగా ఉంటుంది అని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు అక్కడ సందర్భాన్ని బట్టి మనం క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడాలి. సపోజ్ బర్త్డే జరుగుతుందనుకోండి, ఆ బర్త్డే బిడ్డని మనం చూసి విషెస్ చెప్పాలి, దీవెనలు అందించాలి. కానీ ఈ పిల్ల పుట్టినప్పుడే ఇలాగయ్యింది, ఈ పిల్ల చిన్నప్పుడు ఇలా చేసేది, అది కాదండి. అంటే సందర్భానుసారముగా మాట్లాడాలి. మనం ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అనవసరమైనటువంటి మాటల ద్వారా కూడా ఒక్కొక్కసారి దేవునికి కోపం వస్తుంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మాటలే పలుకుడు కానీ మీ నోట నుంచి దుర్భాషలు మాట్లాడకూడదు అంటండి. మంచి మాటలే రావాలి. నోటితో ఏదో ఉందా కదా మనం మాట్లాడేస్తున్నాం అనేసి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. మనం ఇతరుల్ని పాడు చేసే మాటలు మాట్లాడకూడదు, హానికరం కలిగించేటువంటి మాటలు మాట్లాడకూడదు. దూరంగా ఉండి, అటువంటి వాటికి దూరంగా ఉండి ఏం చేయాలంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా దేవునిలో నువ్వు ఉంటే, దేవుని కనికరం పొందుకుంటే, దేవుని మాటలు మాట్లాడితే, దేవుని చిత్తానుసారం నువ్వు జీవిస్తే నీకంతా క్షేమే కలుగుతుందమ్మా అని మనం వారికి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా హింస పెట్టే రీతిగా మనం మాట్లాడకూడదు. వాళ్ళని ఇంకా కృంగిపోయే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళని బలపరచాలి, వాళ్ళని స్థిరపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి. వాళ్ళకి ఆత్మీయ అభివృద్ధిని వాళ్ళకి అందిస్తే వాళ్ళు నిత్య జీవితంలోకి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా నువ్వు నాలుక నీకేం తెచ్చిపెడుతుంది? జీవాన్ని తెచ్చిపెడుతుంది, పరలోకానికి మార్గం తెచ్చిపెడుతుంది. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు దేవుడిని దూషించడం కానీ, దేవుడు ఇంతే, ఎప్పుడు ఏమీ చేయడు, నేను ప్రార్థనలో ఉంటాను కానీ నాకేమీ క్షేమకరం కాదు, ఇటువంటి మాటలు, పరుషమైన మాటలు, దేవునికి కోపం వచ్చేటువంటి మాటలు
ఇరుగు పొరుగు వారిని ద్వేషించి దూషించేటువంటి మాటలు, ఎదుటి వాళ్ళని బాధపెట్టే మాటలు, హింసాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మాట్లాడితే నరకంలోకి పోతామని ఇక్కడ సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మనల్ని వాక్యం హెచ్చరిస్తుంది. మాట ద్వారానంటండి మనం నిర్మించుకోగలమంట, మాట ద్వారా కూల్చేస్తామంట. అంటే మన మాట ద్వారా కొన్ని పరిస్థితులు సమాధానంగా ఉండే విషయంగా తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో మాట ద్వారా ఆవిడ ఇలాగన్నది, ఈవిడ అలాగన్నది, నన్ను అలాగ ఎందుకని ఇలా ఇక్కడక్కడ పెద్ద గొడవ తయారైపోయి కూల్చివేసేటువంటి పవర్ కూడా నోటికి నాలుకకి ఉందట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాలుకని సాధువైన నాలుకగా మనం చూడాలి. సాధువు అంటే తెలుసు కదండి, ఎవరికీ హాని చేయదు, ఎవరికి కూడా కష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి నాలుకకి మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి మృదువైన నాలుక, మంచి నాలుక పోషణ అందిస్తుంది. పోషణ అంటే మనల్ని జీవించేలాగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనకు రావాలంటే ఏం చేయాలంటే నాలుకని మనం మంచిగా పోషించాలట. అంటే ఎప్పుడు కూడా దేవుని మాటలు మాట్లాడడం, మన కోపం తగ్గిపోతుంది. ఎక్కువ మన సామెతల గ్రంథం చదివామనుకోండి, జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది. మృదువైన నాలుక, మంచి నాలుక పోషణ ఇస్తుందట. అంటే మన జీవితాల్ని సంతోషకరంగా పోషించే విధంగా, బలముగా, సంతోషముగా, ఇవన్నీ కూడా పెరుగుదలను అందిస్తుంది. అంటే మన ఆత్మీయ స్థితిని పెరిగే విధంగా మనకది జీవవృక్షంలా పనిచేస్తుందట. కాబట్టి కఠినమైన మాటలు ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిని కోల్పోతాయి. కఠినమైన మాటలు కృంగుబాటుకి దారితీస్తాయి, నిరుత్సాహం వచ్చేస్తుంది, అసంతృప్తి వచ్చేస్తుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఇతరులతో దయగా, సౌమ్యంగా, ప్రేమగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమని అందరికీ పంచాలి. దేవుని ప్రేమను అందరికీ పంచాలంటే మన నాలుకని సరి అయిన రీతిలో ఉపయోగించుకోవాలి. సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన జీవం ఇవ్వాలి అంటే, దేవుల్లో నువ్వు నిలబడాలి అంటే ఇచ్చినటువంటి ఈ చిన్ని నాలుకని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయకాలం మీద లేచి దాన్ని ప్రేమించండి. అంటే దేవా, నా నోటి ద్వారా ఏ చెడ్డ మాటలు రాకుండా మంచి మాటలు, మంచి తలంపు, మంచి ఉద్దేశం, ఏ మాట మాట్లాడినా నీకు అంగీకారంగా ఉండేలాగా నా నాలుకని శుభ్రపరచు తండ్రి. నా నోట్లో నుంచేటటువంటి వాక్యం అంతా కూడా జీవవృక్షాన్ని నేను పొందుకునేలా, అంటే జీవమునికి దారి తీసేటువంటి విధముగా నా ఆత్మీయ స్థితిని మెరుగుపరచండి అని మనం ప్రార్థన చేయాలి. నరకంలోకి పోయేటువంటి దారి మనకు వద్దు, అది మనం ఖండించాలి, దాని నుంచి మనం దూరంగా వచ్చేయాలి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి. ఉప్పు వేయలేదనుకోండి ఏ ఆహార పదార్థాన్ని మనం తినలేము. అలాగే మన మాట తీరు కూడా ఎదుటి వాళ్ళు వింటున్నారంటే ఎంత బాగా మాట్లాడుతుందో, ఎంత చక్కగా పలకరిస్తుందో, ఏదన్నా సమస్య వచ్చిందమ్మా అంటే నాకు ఎంత బాగా చేరువలో ఉండి పర్వాలేదని ధైర్యం, ఈ విధమైనటువంటి మాట తీరు మనం తెచ్చుకోవాలండి. అంటే కొలసీలు రాసినటువంటి పత్రిక 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. రుచిగల పదార్థముగా మన యొక్క మాట తీరు మనం తయారు చేసుకోవాలి. మనం ఉప్పు దేనికి వేస్తామండి? పచ్చళ్ళకి వేసుకుంటాం, భద్రపరుస్తాం. ఏదైనా పాడైపోయినటువంటి వస్తువుకి ఆ ఆహార పదార్థాన్ని చేరుస్తాం. అంటే ఒక ఆత్మీయ స్థితి కోల్పోయేటువంటి ఒక వ్యక్తికి మనం ఏం చేయాలంటే మన సంభాషణ రుచికరంగా మార్చి దేవుని వైపు తిరిగేలా, దేవునితో కలిసిపోయేలా, రుచికరమైన ఒక ఆత్మీయ స్థితిలో బలపరిచేలాగా ప్రతి వ్యక్తితోటి కూడా మన మాట తీరు మంచిగా ఉండాలి. అప్పుడే మీరు క్రైస్తవ రుచిని పొందుకుంటారు, క్రైస్తవ ఉనికిని కోల్పోకుండా ఉంటారు. దేవుని సన్నిధిలో మీరు నిత్యము జీవిస్తూ సంతోషముగా ఉంటారు. కాబట్టి నాలుకను భద్రముగా నగదులా వాడుకోవాలి, డబ్బులా వాడుకోవాలండి. తక్కువ ఖర్చు పెట్టాలి. అంటే ఎక్కువ మాట్లాడినా ఆ మాటల్లో మంచి మాటలు ఉండేలా మిమ్మల్ని చూసుకోమని యాకోబు గారు మన విశ్వాసులందరికీ కూడా ఆయన మరింతగా క్షేమాభివృద్ధి కలుగుతుంది, మీకు దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. జీవం వైపు దారి తీయాలి అంటే మీ సంభాషణ ఉప్పు వేసిన సంభాషణగా మంచి మాటలు నోట్లోంచి రావాలని, మీరు ఎదుటి వాళ్ళ పట్ల మంచి ఆలోచనతో ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీ అందరికీ వందనాలండి.